రాణి క్లాస్ టాపర్. పుస్తకం పడితే చాలు లోకాన్నే మర్చిపోయి చదివేస్తుంది. కానీ ఈ వేసవి సెలవులు రాగానే ఆమెలో ఎక్కడా లేని బద్ధకం వచ్చింది. రోజంతా సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తుంది. సాయంత్రం అవుతుంది. రాణి విసుగ్గా సోఫాలో కూర్చుని పడుకుని ఫోన్ చూస్తూ, అబ్బా ఏమీ తోచడం లేదు అమ్మమ్మ, బోరు కొడుతుంది అని అంటుంది. అది చూసి అమ్మమ్మ ఆమె దగ్గరికి వచ్చి, రాణి ఇలారా, నీకో చిన్న విషయం చెప్పాలి అని పెరటిలోకి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఒక పక్కన చిన్న నీటి గుంట, మరో పక్కన చిన్నగా పారుతున్న కాలువ ఉన్నాయి. అమ్మమ్మ ఇలా అడిగింది, అమ్మ ఈ రెండిట్లో నీకు ఏది ఇష్టం? రాణి అంది. అదేం ప్రశ్న అమ్మమ్మ, ఆ గుంటలో నీరు నిలకడగా ఉంది, నాచు పట్టి ఉంది, వాసన వస్తుంది. అదే ఆ కాలువ చూడు ఎంత స్వచ్ఛంగా గలగల పారుతూ ఉందో. అమ్మమ్మ నవ్వి ఇలా చెప్పింది, మనుషుల జీవితం కూడా అంతే రాణి. మన శరీరం, మన మెదడు పారుతున్న నీరు లాంటిది. ఖాళీగా కూర్చోవడం అంటే ఆ నీటిని ఒక చోట ఆపేయడమే. నీరు ఆగిపోతే నాచు పడుతుంది. అదే మనిషి ఖాళీగా ఉంటే బద్ధకం అనే తప్పు పడుతుంది. రాణికి ఇంకాస్త అర్థం అవ్వడానికి అమ్మమ్మ ఒక ఉదాహరణ చెప్పింది. నీ దగ్గర ఒక సైకిల్ ఉంది కదా, దాన్ని వారం రోజులు తొక్కకుండా ఎండలో వానలో బయట వదిలేస్తే ఏమవుతుంది? ఆ సైకిల్ పని చేయకుండా పోతుంది. కానీ అదే సైకిల్ను నువ్వు రోజు తొక్కుతూ ఉంటే దాని చక్రాలు తిరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడూ కొత్తదానిలా ఉంటుంది. మన మెదడు కూడా ఒక సైకిల్ వంటిది. నువ్వు దాన్ని పని చెబితేనే అది పదునుగా ఉంటుంది. ఖాళీగా ఉంటే అది తుప్పుపట్టిన సైకిల్లా ఉంటుంది. అందుకే అమ్మ బోరు కొడుతుంది అని ఉండకూడదు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. లేకపోతే ఏదైనా పని చెయ్యాలి. నిరంతరం కదిలే నది మాత్రమే సాగరానికి చేరే అర్హత ఉంటుంది. బాగా చదువుకునే పిల్లవు, సెలవులు కదా అని ఏ పని చేయకుండా ఉంటే నీ మెదడు కూడా బద్ధకం అనే తుప్పు పడుతుంది. బోరు కొడుతుంది అని అనడం అంటే నీ మెదడుకు నువ్వు ఏ పని చెప్పడం లేదు అని అర్థం. అమ్మమ్మ మాటలు విన్న రాణి తన తప్పును తెలుసుకుంది. అర్థమైంది అమ్మమ్మ, చదువు లేకపోయినా మెదడును ఏదో ఒక పనిలో నిమగ్నం చెయ్యాలి. ఈ కాలువలాగే నేను కూడా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. రేపటి నుంచి నా సంగీతం క్లాసులు మళ్ళీ మొదలు పెడతాను అని నవ్వుతూ చెప్పింది రాణి. నీతి: నిరంతరం ప్రవహించే నది ఏ విధంగా అయితే స్వచ్ఛంగా ఉంటుందో అలాగే శ్రమించే మనిషి మేధస్సు కూడా ఎప్పుడూ పదునుగా ఉంటుంది. కానీ ఉపయోగించని కత్తికి తుప్పు పట్టినట్లుగా ఎంతటి తెలివైన వారైనా సోమరితనంతో ఖాళీగా కూర్చుంటే వారి ఆలోచనాశక్తి మొద్దుబారిపోయి తన సహజమైన మెరుపును కోల్పోతుంది.